దేవుని వాక్యం చదువుకుందాము. నిర్గమకాండం 3వ అధ్యాయం. మొదటి నుండి చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదనని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, మోరీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకున్నామండి. పూజనీయుడైన మా తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక మీ దాసుని నిలిపి మాతో మాట్లాడినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించండి, మనుష్యుని మరుగుపరచండి, కొన్ని ఆత్మలను రక్షించండి, మమ్మను దిద్దండి, మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు తన దాసును బలపరచి ఇచ్చిన శ్రేష్టమైన సందేశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనవి 3 సంగతులు దేవుడు తన దాసుని ద్వారా మనకు బయలుపరిచాడు. 1 రక్షణ, 2వది బాప్తిస్మం, 3వది విజయవంతమైన క్రైస్తవ జీవితం. ఈ 3 ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి విజయవంతమైన జయ జీవితమును జీవించి క్రీస్తు ప్రభుకు మహిమ తీసుకురావాలి.
ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున లేఖన భాగమే. ఈ యొక్క లేఖన భాగానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను, అక్కడే ఉన్నది, దైవ ప్రత్యక్షత. అతనికి ప్రత్యక్షమాయను అని ఉన్నది కదండి, దైవ ప్రత్యక్షత. మోషే మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ మామ మందను కాస్తూ వచ్చాడు. ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు మందను కాస్తూ వచ్చాడు. ఇక అది ఆఖరి రోజేమో. ఎప్పటి వలె మోషే మందను తోలుకు వెళ్ళాడు. ఒక వింత చూశాడండి. ఇన్ని సంవత్సరాల్లో చూడని ఒక వింత చూశాడు. పొద మండుచుంది, కానీ పొద కాలిపోలేదు. ఆ వింత చూడాలని మోషే దగ్గరికి వెళ్ళాడు. ఆ పొద నడిమి నుండి యెహోవా మోషేతో మాట్లాడాడు. మోషే మోషే అని పిలిచాడు. నీవు నిలుస్తున్న స్థలము పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువుము. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నా ప్రజల బాధ నేను చూశా. వారి యొక్క దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించుటకును నేను దిగివచ్చి ఉన్నా. చూడండి, ఈ యొక్క అధ్యాయంలో కొన్ని విశేషమైన సంగతులు ఊరక మన ఎదుట ఉంచి నేను ముందుకు సాగిపోవాలని ఆశిస్తున్నానండి. దైవ ప్రత్యక్షత, ఈ అధ్యాయానికి నేను పెట్టుకున్న పేరు దైవ ప్రత్యక్షత. ఇందులో ఒకటి, మోషే మోషే అని అతనిని పిలిచెను, దైవ పిలుపు. ఒకటి ఏంటండి? దైవ పిలుపు. రెండవదిగా, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం, దైవ పరిశుద్ధత. రెండవది దైవ పరిశుద్ధత. మూడవది, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దైవ నిబంధన. మూడవది ఏంటండి? దైవ నిబంధన. దైవ నిబంధన. వారి బాధ చూశా, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. వారిని విడిపించుటకును వారిని నడిపించుటకును నేను దిగివచ్చి ఉన్నా. దైవ ప్రణాళిక అండి. ఏంటి? దైవ ప్రణాళిక. 12వ వచనం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును. దైవ వాగ్దానం. దైవ వాగ్దానం. 13, 14 వచనాలు చదివితే, దైవ నామం. నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నాను. దైవ నామం, దైవ వాగ్దానము, దైవ నామం. 19వ వచనం, ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మును పోనీయుడని నేను ఎరుగుదును. దైవ జ్ఞానం లేక దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం అండి. నేను ఎరుగుదును కదా, దైవ జ్ఞానం లేక దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము. 20వ వచనం, ఈ జనమును అటు తరువాత అతడు మిమ్మును పంపివేయును. దైవ విమోచన. దైవ ప్రత్యక్షతలో ఒకటి దైవ పిలుపు, రెండవది దైవ పరిశుద్ధత, మూడవది దైవ నిబంధన, నాలుగవది దైవ ప్రణాళిక, ఐదవది దైవ వాగ్దానము, ఆరవది దైవ నామం, ఏడవది దైవ
జ్ఞానం అంటే భవిష్యత్ జ్ఞానం. 8వది దేవుని యొక్క దైవ విమోచన. పొద మండుచుంది, పొద కాలిపోలేదు. చూడండి, అక్కడ ఆ మాటలు చూస్తున్నాం. చూడండి, 2వ వచనం, పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ప్రత్యక్షమైంది ఎవరండి? అక్కడ పేరే చెప్పండి చాలు, యెహోవా దూత. స్తెఫను భక్తుడు కూడా ఒక దూత ద్వారా అని దేవుని వాక్యములో మనం చూస్తున్న అపోస్తల కార్యం 7వ అధ్యాయములో. ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదనని అనుకోనేను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. యెహోవా చూసెను. ప్రత్యక్షమైంది ఎవరు? దేవుని దూత అని ఉంది కదా. మోషే చూడండి, ఆ తట్టు వచ్చుట చూసింది ఎవరు? యెహోవా. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూశాను. ఆ తరువాత దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. 3-4 మాటలు ఇక్కడ చూస్తున్నాం. దేవుని దూతని, యెహోవా దూతని, యెహోవా అని, దేవుడు అనే మాటలు మనం చూస్తున్నాం. అదే 4వ వచనములో అందుకు అతడు చిత్తము ప్రభువా. ఏమన్నాడు? చిత్తము ప్రభువా. ఇంతకీ అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైన యెహోవా దూత ఎవరు? ఆయనే దేవుడు అని, ఆయనే ప్రభు అని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మండుచున్న పొదలో నుండి మోషేను పిలిచినది ఎవరూ కాదు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోకి శరీరధారిగా కన్య మరియ గర్భములో నుండి శరీరధారిగా ఈ లోకములోనికి రాకముందు ఆయన ఆయా కాలాలలో ఆయా వ్యక్తులకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడండి. అంతకుముందు కూడా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆదికాండం 18లో ఆ ఎండవేళ 3 మనుషులు ఆయన వద్దకు వచ్చారన్నాడు కదండి. ఆ 3లో ఒక ఆయన పేరు పెట్టి పిలిచి వెళ్ళి సాగిలపడ్డాడు, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు. ఆ ప్రభు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని ఆశించి దాన్ని చూశాడు. అలాగనే ఈ మోషేను పిలిచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, ఆ దేవదూత. అలాగున యెహోషువ గ్రంథములు దూషణ కత్తి చేతబట్టుకొని ప్రత్యక్షమైన ఆయన ఎవరో కాదు, ఆ సేనాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తే. గిద్యోనుకు ప్రత్యక్షమైనది ఆయనే, సంసోను తల్లికి ప్రత్యక్షమైనది ఆయనే. ఆయా కాలాలలో యేసు ప్రభువారు ఆయన శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆయన ఉన్నాడు. నేను ఉన్నవాడను అనువాడనని ఆ పేరు నామధేయం కలిగిన వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. యోహాను సువార్తలో 7 ఐఆమ్స్ ఉంటాయి కదండి. నేను వెలుగై ఉన్నాను, అలా మాటలు, ఉన్నాననే మాటలు. ఆ రోజు మండుతున్న పొదలో ప్రత్యక్షమైనది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మండుచున్న పొద ఒకటి ఇశ్రాయేలీయుల యొక్క శ్రమలకు సాదృశ్యమండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 అగ్ని వంటి మహాశ్రమలు అనిపిస్తున్నారన్నాడు కదా.
ఇశ్రాయేలులు ఇనప కొలిమిలో ఉన్నారు. ఆ మొండ ఆ పొద మండుచున్నది, కానీ పొద కాలిపోలేదు. ఇశ్రాయేలులు అగ్ని వంటి శ్రమల్లో ఉన్నారు, కానీ వారు కాలిపోలేదు, వారు అంతరించిపోలేదు, వారు విస్తరిస్తూ వచ్చారు. ఫరో వారిని శ్రమ పెట్టే కొలది వారు ఏమయ్యారు? వారు విస్తరిస్తూ వచ్చారు. ఆ మండుచున్న పొద ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. మన రక్షకుడు నీ కొరకు నా కొరకు పడిన మహాశ్రమలు, ఆ శిలువ శ్రమలు. లోకం అనుకుంది ఆయన చనిపోయాడు అని సమాధి చేసింది, కానీ ఆయన 3వ దినం ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఆ ప్రభు యొక్క శ్రమలను చూపిస్తుంది. ఆయన పడిన మహాశ్రమలు, శిలువ శ్రమలు. 3వదిగా ఆ మండుచున్న పొద సంఘమునకు సాదృశ్యంగా ఉన్నదండి. దేనికి? సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. ఆది సంఘం అపోస్తుల కాలము నుండి నేటి వరకు సంఘము మహాశ్రమంలో గుండగా ప్రయాణం చేస్తూనే ఉన్నదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంఘము ఏమవుంది? శ్రమల్లో గుండగా ప్రయాణం చేస్తూనే ఉన్నది. సంఘము లేకుండా చేయాలని అంధకార శక్తులు, దుష్టులు లేచారు, రాజులు లేచారు, చక్రవర్తులు లేచారు, నియంత్రణలు లేచారు. వేల 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 మంది భక్తులను హతమార్చారు, సింహాలకు ఎరవేశారు, అగ్నికి ఆహుతి చేశారు. సంఘము శ్రమల్లో గుండగా ప్రయాణం చేస్తుంది స్టిల్ టుడే, ఇప్పటికి కూడా, ఇక ముందు కూడా. అయినా పొద కాలిపోలేదు అంటే అర్థమేంటి? ఇన్ని శ్రమల్లో గుండా సంఘము పోతున్నా కూడా సంఘము ఆరిపోదు, కాలిపోదు, సంఘము కొనసాగుతూనే ఉంటుంది. 4వదిగా ఆ మండుచున్న పొద నిజమైన విశ్వాసకి సాదృశ్యం. లోకములో మీకు శ్రమ కలుగును. పేతురుపడి మన అగ్ని వంటి శ్రమలు. విశ్వాసులకు శ్రమలు ఉన్నాయి. ఎంతోమంది భక్తులు శ్రమలు పాలయ్యారు. ఈరోజు మనం ఇట్లా ఉన్నామంటే ఈ దీన దరిద్ర స్థితిలో మనకు శ్రమలు లేకపోవటమే. శ్రమలు, విశ్వాసులు పొందుతున్న శ్రమలకు సాదృశ్యం. విశ్వాసులు ఎవరు భూమి మీద విశ్వాసించకుండా ఎవరు ఆపలేరు. శాసనాలు, చట్టాలు ఎన్ని కఠినమైన వచ్చినా, సువార్తలు మూసివేయబడిన, ఎన్నో శాసనాలు వచ్చినా, ఎన్ని బిల్లులు వచ్చినా ప్రజలు రక్షణ పొందుతూనే ఉంటారు, శ్రమలు పొందుతూనే ఉంటారు, ప్రభుకు మహిమ తీసుకువస్తూనే ఉంటారు. సంఘము కొనసాగుతూనే ఉంటుంది. పొద మండుచున్నది, కానీ పొద కాలిపోలేదు. మోషేతో అన్నాడు దేవుడు, నేను నా ప్రజల బాధ చూశా, వారి కష్టములు నాకు తెలుసు, వారి మొర నేను విన్నా, వారి దుఃఖములు నాకు తెలుసు. విశ్వాసి, దేవుని మాటలు మనకెంతో ఆదరణ కలిగించాలి, ఉద్యమం తీసుకురావాలి, నిర్జీవం తీసివేయాలి, మన విశ్వాసాన్ని బలపరచాలి. ఏమన్నాడు? నేను వారి బాధలను నిశ్చయముగా చూశా. శ్రమలో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? కన్నీరులో ఉన్నావా? ప్రభు ఏమన్నాడు? నేను చూశా, నేను చూస్తున్నా, నీ బాధ నాకు తెలుసు, నిశ్చయముగా వారి బాధ నేను చూశా. చూడనివాడు కాదు, చూశా. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి.
మన దుఃఖాలు, మన వ్యతలు, మన కన్నీరు మన యేసయ్యకు తెలియక ఉండలేవు. మన దుఃఖాలు, మన బాధలు ఆయనకు తెలిసే ఉన్నాయి. మన కన్నీరు ఆయనకు తెలుసు. లాజరు సమాధి దగ్గర మరియా మార్తా కన్నీటితో ఆయన కూడా కన్నీరు కలిపాడు. యేసు కన్నీరు విడిచెను. యేసు కన్నీరు విడిచెను. మన యతలు, మన దుఃఖాలు, మన బాధలు, మన కన్నీరు ఎరగని వాడు కాదు. మన శ్రమల్లో శ్రమను పొందేవాడు, మన కన్నీరులో కన్నీరు కార్చేవాడు, మన సంగతి అంతా ఎరిగినవాడు, మన బాధలు చూసినవాడు. చూశా వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును నేను దిగి వచ్చా. ద పర్పస్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలోచన, సంకల్పం, ఆయన ప్రణాళిక అక్కడ చూస్తున్నామండి. నేను దిగి వచ్చా. ఎందుకు? ఇశ్రాయేలీయులను విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును నేను దిగి వచ్చా. ఐగుప్తి దాస్యము నుండి విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకు నేను దిగి వచ్చా. ఎందుకు? 2 పనులు, 2 బాధ్యతలు దేవుడని యెహోవా ప్రభువే తన మీద తానే పెట్టుకున్నాడు. ఏమిటి ఆ 2? ఇప్పుడు మనం చదువుకున్నాం, 2-3 సార్లు చెప్పా. నేను విడిపిస్తా, రెండవది నేను నడిపిస్తా. ఆ 2 బాధ్యతలు ఆయనే పెట్టుకున్నాడండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రక్షకుడు, ఎంత గొప్ప రక్షణ. నేను విడిపిస్తా ఐగుప్తి దాస్యము నుండి, నేనే నడిపిస్తా పాలు తేనెలు ప్రవహించు దేశానికి. 2 బాధ్యతలు ఆయన తన మీద ఎందుకు పెట్టుకున్నాడు? ఒకటి, నేను విడిపిస్తానన్నాడు కదా, నేనే విడిపిస్తానని ఎందుకు అన్నాడు? ఇశ్రాయేలీయులు ఐగుప్తి దాస్యము నుండి, ఫరో దాస్యము నుండి వారు తమంతట తాము ఆ మాట మీరు చెప్తారు నాయిగా, తమంతట తాము విడుదల పొందలేరు, విడిపించుకోలేరు. దేర్ హెల్ప్లెస్నెస్. వారు వాగ్దాన దేశమునకు తమంతట తాము చేరలేరు. దేర్ హోప్లెస్నెస్, దేర్ హెల్ప్లెస్నెస్. వారి యొక్క నిస్సహాయ స్థితిని మనం చూస్తున్నామండి. ఫరో నుండి వారు విడుదల పొందలేరు. ఎందుకు? ఫరోకు రథాలు ఉన్నాయి, ఫరోకు గుర్రాలు ఉన్నాయి, ఫరోకు సైన్యం ఉంది, ఫరోకు ఆయుధాలు ఉన్నాయి. ఫరో మీద తిరుగుబాటు చేయలేరు, ఫరోను జయించలేరు. దే కాంట్ డిఫీట్ హిమ్. జయించలేరు, ఓడించలేరు, వీరే ఓడిపోతారు. ఉదాహరణకు చూడండి, ఫరో శాసనం చేశాడు, హెబ్రీ స్త్రీ మగబిడ్డను కంటే ఏం చేయాలి? ఆ బిడ్డను తీసుకెళ్ళి, తెలిసిందే కదా, ఏటిలో పారేయాలి. మా మగబిడ్డలను ఎందుకు ఏటిలో పారేయాలి, మీ మగబిడ్డలను ఎందుకు పారేయకూడదని అడిగినోడు ఒక్కడు కూడా లేడు. అంటే ఏం చేస్తాడు? ఆ బిడ్డతో పాటు తల్లిని కూడా ఏం చేస్తాడు? ఏటిలో పారేస్తారు. దే ఆర్ హెల్ప్లెస్. మోషే తన సహోదరుని చూస్తానికి వెళ్ళినప్పుడు ఒక ఐగుప్తి అధికారి ఇశ్రాయేలును కొట్టాడు కదండి. అయ్యో దేవా అన్నాడా, అయ్యో ప్రభువా అన్నాడా, కానీ నన్ను ఎందుకు కొట్టావు అని ఒక్కడు కూడా అడగలేదు. మా వాడిని ఎందుకు కొడుతున్నావు అని అడగలేదు. నన్ను ఎందుకు కొట్టావు అని ఎవడు అడగలేదు. కొట్టు దెబ్బతిన్నవాడు అడగలేదు. ఎందుకు?
నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే ఇంకా ఎక్కువ కొడతాడు, ఇంకా ఎక్కువ కొడితే చంపేస్తాడు. దే ఆర్ హెల్ప్లెస్. ఫరో సైన్యము నుండి, ఫరో బంధకాల నుండి, ఫరో హస్తము నుండి, ఫరో శక్తి నుండి ఇశ్రాయేలు విడుదల పొందలేరు. కాబట్టి దేవుడే చెప్పాడు, ఏమని? ఆ మాట 10 సార్లు చెప్పా. నేను చెప్పలేరమ్మా, నేను విడిపిస్తా, నేను విడిపిస్తా. చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 21వ వచనమండి. 6వ అధ్యాయము 21వ వచనం చదువుతారయ్యా? ద్వితీయోపదేశ కాండం, నీవు నీ కుమారునితో ఇట్లనుము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులము. ఎవరు వారు? ఐగుప్తులో ఎవరంట? ఫరోకు దాసులు. అంటే ఫరో ఏమైనట్టు? వారికి యజమానుడు కదండి. వీరేమైనట్టు? దాసులు, బానిసలైనట్టు అన్నమాట. మనము ఐగుప్తులు ఫరోకు దాసులము. యజమానుడు చెప్పినట్లు ఏం చేయాలి? దాసులు చేయాలి. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, రా అంటే రావాలి, వెళ్ళంటే వెళ్ళాలి, అది చేయమంటే చెయ్యాలి, ఇది చేయమంటే చెయ్యాలి. దాసులం మనము, ఫరోకు దాసులం. రోమాపత్రిక 6:17 అండి. రోమాపత్రిక 6:17 అండి. 6:17 మనకు తెలిసిన వాక్యమే. మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఇశ్రాయేలీలు ఫరోకు దాసులు. ప్రతి మానవుడు, పురుషులు స్త్రీలు దేనికి దాసులం? మనం అక్కడ ఉంది కదా, మనం దేనికి దాసులం? మనము పాపమునకు దాసులం. మనమంటే మనం అందరం, చదువు ఉన్నోళ్ళు, చదువు లేనోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు, అన్ని వర్ణాలు, అన్ని రంగులోళ్ళు, అన్ని భాషలోళ్ళు, ఎవరైనా చెప్పుకో, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, మనము పాపమునకు దాసులం. వారు ఫరో దాస్యం నుండి విడుదల పొందలేరు, వారి వల్ల కాదు. అంతకంటే ఇంకా భయంకరం, పాప దాస్యం నుండి మనము, చెప్పండి, పాప దాస్యం నుండి మనము విడుదల పొందలేం. పాప దాస్యం నుండి మానవుడు తన సొంత శక్తి ద్వారా ఏ మానవుడు బయటపడలేడు, విడుదల పొందలేడు, విమోచింపబడలేడు, స్వతంత్రుడు కాలేడు. యేసు ప్రభువు వారు చెప్పారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మనమందరము పాపములో పుట్టాం, మనమందరము పాపాలు చేస్తున్నాం, మనమందరం పాపమునకు దాసులం అయిపోయాం. ఎలా అయిపోయామండి? యేసు ప్రభువు వారు చెప్పిన మాట, పాపము చేయు ప్రతివాడు ఏమయ్యాడు? ఎట్లా అయ్యాడు దాసుడు? పాపం చేస్తూ 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 ఏమయ్యాడు? చేస్తూ 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 ఏమయ్యాడు? చివరికి దాసుడు అయిపోయాడు. నా స్థితి అదే, నీ స్థితి అదే, నా చరిత్ర అది, నీ చరిత్ర ఇది. క్రమక్రమంగా పాపం చేస్తూ పాపానికి ఏమయ్యాం? దాసులం, బానిసలమయ్యాం. అంటే పాపం మనకేమైనట్టు? యజమానుడు. మనమేమైనట్టు? దాసులం, బానిసలమయ్యాం. విడుదల పొందలేం, మన వల్ల కాదు. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ కేక వేశాడు పౌలు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవడు విడిపిస్తాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. మానవుడా, ఇది నీ దౌర్భాగ్యం, నా దౌర్భాగ్యం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవడు విడిపిస్తాడు?
కేక వేస్తుంది, నన్ను ఎవడు విడిపిస్తాడు? అధ్యాయం చదువుకోండి. మానవుని చరిత్ర, మానవుని అంతరంగంలో ఉన్న పోరాటం, పాప పోరాటం, అవన్నీ అక్కడ మనం 7వ అధ్యాయంలో ఆ ప్రపంచ మానవుని యొక్క స్థితి అంతా పౌలు భక్తుడు తెలియచేశాడు. 2-3 మాటల్లో చెప్పాలంటే 27వ అధ్యాయంలో మనకు అర్థమయ్యేటట్టుగా అంటాడు, నేను పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నా. ఏంటి తీర్మానం? నేను పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నా. కానీ చేయకూడదనుకున్న పాపం చేస్తూనే ఉన్నా. తీర్మానం ఏంటి? పాపం చేయకూడదు. కానీ అంటాడు, చేయకూడదని తీర్మానం చేసుకుంటున్నా, కానీ ఏం చేస్తున్నాను అన్నాడు? పాపం చేస్తూనే ఉన్నా. నీతిగా బ్రతకాలని ఆశ ఉంది, నీతిగా బ్రతకలేకపోతున్నా. మంచిగా బ్రతకాలని ఆశ ఉంది, మంచిగా బ్రతకలేకపోతున్నా. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవడు విడిపిస్తాడు? ఆలోచన చేయాలి. ఇది మానవ జీవితంలో ఉన్న పోరాటం, ఇది అంతరంగ పోరాటం. ప్రతి మనిషికి మంచిగా బ్రతకాలని ఆశ ఉంటుందండి, ఆశ ఉంటుంది. కానీ చివరికి ఏం లేదు, మంచిగా బ్రతకలేకపోతున్నా. ఇక పాపం చేయకూడదని అనుకుంటాం, కానీ మరలా ఏం చేస్తున్నాం? పాపమే చేస్తున్నాం. అది నా దౌర్భాగ్యం, ఇది నీ దౌర్భాగ్యం. ఎంత చెడ్డ వ్యక్తి అయినా, త్రాగుబోతైనా, వ్యభిచారైనా, దుర్మార్గుడైనా, నరహంతుకుడైనా, ఎంత నీచుడైనా అతని జీవితంలో ఈ ఆలోచన, ఈ భావం ఉంటుందండి. నేను మంచిగా బ్రతకాలి, ఇక పాపం చేయకూడదు, ఈ చెడు చేయకూడదని ప్రతి వాని హృదయంలో ఒక పోరాటం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుందండి. అసలు ఆలోచన లేని మనిషి ఉండడండి. మానవ చరిత్ర ఏంటంటే, ఎంతగా చేయకూడదు అనుకుంటున్నామో ఏం చేస్తున్నాం చెప్పరే? అంతగా దానికి దాసులం, అంతగా చేస్తున్నామండి. ఎన్నోసార్లు ఒట్లు పెట్టుకున్నాం, నీకు నీవే ఇది ఆఖరి అని, నీకు ఇది ఆఖరి అనుకున్నాం. కానీ ఏం చేస్తున్నావు చెప్పరే? మరలా చేస్తూనే ఉన్నాం. నన్ను ఎవడు విడిపిస్తాడు? నన్ను ఎవడు విడిపిస్తాడు? దేవుడని యెహోవా మోషేతో చెప్పాడు, ఏమని? నేను నిన్ను విడిపిస్తానికి దిగివచ్చా. ఇశ్రాయేలును విడిపించటానికి పరలోకమున్న దేవుడు, అత్యున్నతమైన సింహాసనమందు ఉన్న దేవుడు, దేవదూతల ద్వారా నిత్యము స్తుతింపబడుతున్న దేవదేవుడు భూలోకానికి మానవుల మధ్యకు దిగివచ్చాడు. ఎందుకు? విడిపిస్తానికి, నడిపిస్తానికి దిగివచ్చాడు. చాలామంది అంటారు, అంకులు వాక్యం వింటుంటే నమ్ముకోవాలని ఆశ ఉంటుంది, కానీ నిలవలేము, నడవలేము, అందుకే నమ్ముకోలేకపోతున్నాం అంటారని అన్నారు నాతో చాలామంది. ఆశ ఏముంది? నమ్ముకోవాలని ఆశ ఉంది, కానీ ఏముంటా నిలవలేము, నడవలేము.
ఎవడు నిలవగలడు? ఎవడు నడవగలడు? ఎవడు నిడవలేడు, ఎవడు నడవలేడు. మనం నడవలేము, కానీ ఆయన వాగ్దానం చేశాడు. ఏమని? నేను నడిపిస్తా, నేను నిలబెడతా. నడవలేకపోతే ఏం చేస్తా? భుజాల మీద వేసుకుని తండ్రి ఇంటికి చేరుస్తా. నేను నడిపిస్తా. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. నేను నడిపిస్తా. మానవుడు నువ్వు నడవలేవు, నాకు తెలుసు. నేను నడిపిస్తా. నడవలేకపోతే చెప్పరే, భుజాల మీద వేసుకుని తండ్రి ఇంటికి చేరుస్తా. ఒక మనుషుడు తన కుమారుని మోసుకొని వచ్చినట్లుగా ఉంటుంది కదండి ద్వితీయోపదేశకాండంలో. ఒక మనుషుడు తన కుమారుని మోసుకొని వచ్చినట్లుగా నేను ఇక్కడికి తీసుకొచ్చా. ఎంత గొప్ప దేవుడు యేసు దేవుడు. అనుమానం ఎందుకు? మరలా చెప్తున్నా, ఎవడు నిలవలేము, ఎవడు నడవలేము. యేసయ్యను నమ్ముకో. ఆయన నిలబెడతాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే తండ్రి ఇంటికి చేరుస్తాడు. నేను దిగి వచ్చా, విడిపించటానికి నేను దిగి వచ్చా. ఆనాడు ఇశ్రాయేలు జనాంగమును విడిపించటానికి దేవుడైన యెహోవా దిగి వచ్చాడు. ఈనాడు పాపమానవును విడిపించటానికి ఆ దేవదేవుడే యేసు క్రీస్తు అని పేరుతో ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? పరలోకము నుండి. ఎక్కడి నుండి? కానరాని లోకము నుండి వచ్చాడు. నిన్ను నన్ను చూశాడు. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయింది. పాపములకు దాసులమై జీవితాలు చెరిపి వేసుకొని నాశనానికి, నరకానికి పరుగు తీస్తున్న నిన్ను నన్ను చూశాడు. ఆయన ప్రేమ ఆయన తొందర చేయక 2000 సంవత్సరాల నాడు యేసు క్రీస్తు అని పేరుతో ఈ లోకానికి పరుగున వచ్చాడు. ఎందుకు? విడిపిస్తానికి. ఎందుకు చెప్పండి? ఎందుకు? విడిపిస్తానికి, అదే రక్షించటానికి. యేసు ప్రభు ఎవరు? ఆయన పాపదాస్యం నుండి విడిపించేవాడు, ఆయన పాపలను క్షమించేవాడు, ఆయన పాపలను రక్షించేవాడు. ఆయన దిగి వచ్చాడు, కన్యమర్య గర్భములో ఉద్భవించాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, మహిమలు చేశాడు. ఇందాక దైవజనులు చెప్పారు, మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశంలో సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. కానీ ఇశ్రాయేలుకి ఏమి రాలేదండి? ఇశ్రాయేలుకి విమోచన రాలా కదండి. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. మోసపోవద్దు. పాప మానవుని విడిపించలేవు, క్షమించలేవు, రక్షించలేవు. రోగాన్ని దూసేస్తావేమో మాకు తెలియదు, కానీ పాప విమోచన అవి చేయలేవు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. మోషే వంటి సూచక్రియలు చేసిన వారు ఎవరు? అన్ని అద్భుతాలు చేసిన, అన్ని మహత్కార్యాలు చేసిన ఫరో హృదయం కఠినమైంది, కానీ ఇశ్రాయేలుకు విమోచన, విడుదల కాలేదు. ఎప్పుడైంది? గొర్రెపిల్ల రక్త ప్రోక్షణలో. గొర్రెపిల్ల రక్త ప్రోక్షణలు ఇశ్రాయేలు జనాంగమునకు విడుదల, విమోచన మనం చూస్తున్నాం. ఈనాడు పాప మానవునికి పాప దాస్యం నుండి విడుదల పొందాలంటే యేసు రక్తం మాత్రమే. ఏది చెప్పండి? యేసు రక్తం మాత్రమే. ఈ రాత్రి మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నాం. మహామహిమ నుండి దిగి వచ్చిన క్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నాం. మహాదేవుడు మానవుడుగా వచ్చిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. రక్షకుడు నీ కొరకు, నా కొరకు, నా రక్షణ కొరకు, నా విమోచన కొరకు, నా విడుదల కొరకు, నన్ను విడిపించటానికి ఆ రక్షకుడు పడిన శ్రమలు, ఆయన పొందిన సిలువ మరణం ఈ రాత్రి మీదుగా ప్రదర్శిస్తున్నాం.
సిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రభువును చూడు, ఆ రక్షకును చూడు, ఆ శిరస్సు చూడు, ఆ చేతులు చూడు, ఆ పాదాలు చూడు, ఆ ప్రక్కను చూడు. ఈ పాప మానవుడు విడిపించటానికి ఆ రక్షకుడు పడిన శ్రమను చూడు, ఆ శిలువ శ్రమల వేదన చూడండి. భూమి ఆకాశాల మధ్య ఒక శాపగ్రాహిగా వేలాడుతున్న క్రీస్తు ప్రభువును చూడండి. ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళ చేతుల్లో మేకులు, ఆయన ప్రక్కల్లో బెల్లం పొట్టు, సొగసు స్వరూపం కోల్పోయిన రక్షకుని మీదట ప్రదర్శిస్తున్నాం. అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, నీ నా విమోచన కొరకు, నీ నా విడుదల కొరకు, నీ నా రక్షణ కొరకు ఆ రక్షకుడు శిలువలో పడిన ఆ వేదన మీదట చూస్తున్నాం. ఆ చేతులు చూడు, ఆ గాయాలు చూడు, ఆ ప్రక్క చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తం చూడు, ఆ రక్షకుడు చూడు. ఎవరి కొరకు, ఎవరి కొరకు, ఎవరి కొరకు ఈ రక్తదారు, ఎవరి కొరకు ఈ ప్రాణత్యాగం, ఎవరి కొరకు శిలువ యాగం? పాపినైన నా కొరకు, పాపివైన నీ కొరకు. ఎందుకు? నిన్ను నన్ను విడిపిస్తానికి, నీ నా పాపాలు క్షమిస్తానికి, నిన్ను నన్ను రక్షించటానికి, మనల్ని స్వతంత్రులుగా చేయటానికి, మనల్ని పరలోకంలో చేర్చటానికి, నా జీవితం బాగు చేయటానికి, నీ జీవితం బాగు చేయటానికి. యేసుప్రభు అన్నాడు, నేను విడిపిస్తా. రెండోది ఏంటండి? నేను నడిపిస్తా. నేను అప్పుడు SSLC చదువుకుంటున్నానండి. మా ఊర్లోనే హై స్కూల్ ఉంది. ఉదయం వెళ్ళాము, ఉదయం భోజనం చేసి వెళ్తాం, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్తాం. మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి వెళ్తున్నా, మా నాన్నగారు పిలిచారు, దగ్గరకు రారా అన్నాడు. వచ్చా, నా వైపు చూశాడు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు ఎప్పుడు బాగుపడతావని ఏడ్చాడు. ఏమన్నాడు? నువ్వు ఎప్పుడు బాగుపడతావని ఏడ్చాడండి. మా నాన్న ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది. చి, ఎందుకు ఈ నీచ బ్రతుకు అనుకున్నా, ఇక చేయకూడదు అనుకున్నా. మా నాన్న ఏడ్చాడు, నేను మానల. మా నాన్న కొట్టాడు, నేను మానల. అసలు నా కొడుకు నా ఇంట్లో వద్దురు అన్నాడు, నేను మానల. మా అమ్మ ఏడ్చింది, నేను మానల. మా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారండి, రాధాకృష్ణమూర్తి ఆయన పేరండి. మా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారండి. పేకాడుతుంటే చేలోకి వచ్చి, కంది చేలోకి వచ్చి గాంధీ అని పిలిచాడు. చెయ్యంతా పగలగొట్టాడండి. సర్వేపేట తీసుకుని చెయ్యంతా కొట్టాడండి. మానలా. ఎందుకు? ఇప్పుడు దాకా చెప్తూనే చాలాసార్లు అనుకున్నా, ఎందుకు ఈ బతుకు అనుకున్నా, మానాలనుకున్నా. తిట్టాడు, నా కొడుకు కాదన్నాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. మా అమ్మ ఏడ్చింది, నేను ఏడ్చా, పంతులు కొట్టాడు, అయినా నేను మారలా. ఎందుకు? నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. నేను మారలేను, నేను మారలేను, నేను మారలేను, నేను మారలేను, నేను బయటపడలేను, నేను విడుదల పొందలేను. ఒకరోజు రాత్రి యేసయ్య పాదాల మీద పడ్డా. యేసు ప్రభువా, నేను పాపిని క్షమించమని వేడుకున్నా. పాపుల కొరకే కదయ్యా నువ్వు వచ్చింది, పాపుల కొరకు వచ్చానన్నావే, పాపిని ప్రేమించానన్నావే, ఎంత పాపినైనా క్షమిస్తానన్నావే, ఈ పాపి కొరకే కదా సిలువలో ప్రాణం పెట్టింది. యేసు ప్రభువా, నేను పాపిని క్షమించమని ప్రభు పాదాల మీద పడి ఎక్కి వేడ్చుకున్నా. నా ప్రభు నా పాపాలు క్షమించాడు. అంతేకాదు, ఇప్పటివరకు మా నాన్న కొట్టిన, అమ్మ ఏడ్చిన, పంతులు గారు కొట్టిన మానలేని ఉన్నవి చూశారండి.
మళ్ళా ఏ చేసుకుంటూ ఉన్నా నేనే, వాటి నుంచి కూడా యేసయ్య ఏం చేశాడు? క్షమించాడు. రెండవది ఏం చేశాడు? వాటి నుంచి ఏం చేశాడు? విడిపించాడు, విమోచించాడు, తప్పించాడు. నా ప్రభువు నా బ్రతుకు మార్చాడు. నా ప్రభువు నా పాపాలు క్షమించాడు. నా జీవితం ధన్యం చేశాడు. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈ రాత్రి మరలా మేము ఆ ప్రభువును ప్రకటిస్తున్నాం. శిలువైన క్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నాం. ఆ ప్రభువును చూడు, ఆ శిరస్సు చూడు, ఆ ప్రక్క చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తం చూడు, ఆ రక్షకుని చూడు. యేసు ప్రభువును చూస్తుంటే నీ పాప హృదయం బద్దలు కట్టలేదా? నీ పాప హృదయం పగలలేదా? రండి ముందుకు విరిగి నలిగిన హృదయంతో, ప్రభువా మానాలనుకుంటున్నా, మానలేకపోతున్నా. బయటపడాలనుకుంటున్నా, బయటపడలేకపోతున్నా. సారిసారిగా ఓడిపోతున్నా, బానిసరైపోయానయ్యా. నా వల్ల కాటలా. నా పాపల కొరకు చనిపోయిన యేసు ప్రభువా, నన్ను ప్రేమించిన యేసయ్యా, నా కొరకు రక్తం కాచిన యేసయ్యా, నీ సన్నిధికి వస్తున్నా. పాపిని క్షమిస్తావని, పాపిని విడిపిస్తావని, పాపిని నడిపిస్తావని, పాపిని రక్షిస్తావని, పాపిని పరలోకంలో చేరుస్తావని విశ్వాసంతో నీ సన్నిధికి వస్తున్నా. యేసు క్రీస్తు ప్రభువా, పాపిని నన్ను క్షమించమని విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాల మీద పడు. కుమారుడు మిమ్మను విడిపించిన ఎడల మీరేమవుతారు? స్వతంత్రులు అవుతారు. ఎలా? ఎవరు విడిపించేది? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రం చేస్తే స్వతంత్రం. కుమారుడు అంటే క్రీస్తు ప్రభు. పాపిని మార్చేవాడు క్రీస్తు ప్రభు. పాపిని క్షమించేవాడు క్రీస్తు ప్రభు. పాపికి పాపం మీద విజయం ఇచ్చేవాడు క్రీస్తు ప్రభు. పాపిని పరలోకములో చేర్చేవాడు క్రీస్తు ప్రభు. అందరూ తల వంచండి. నేను విడిపిస్తా. నలిగిపోతున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి నలిగిపోతున్నావా? వద్దు, నేను మానుకోవాలనుకుంటున్నావు, మానుకోలేకపోతున్నావు. ఇక ఇది చేయను అనుకుంటున్నావు, మళ్ళా చేస్తూనే ఉంటున్నావు. నీ వల్ల కాటల్లా, ఎవరి వల్ల కాదు. యేసయ్య వాగ్దానం చేశాడు, నేను విడిపిస్తా. అందరూ తల వంచండి. ఆ ప్రభువును చూడు, ఆ రక్తము చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్షకును చూడు. రక్తం కాచి రక్షణ సిద్ధం చేసి సజీవుడిగా తిరిగిలేసిన యేసు ప్రభువును చూడు. చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను పాపిని, ఆశ ఉందయ్యా మానుకోవాలని, నా వల్ల కాటలే. నువ్వు విడిపిస్తావని, నువ్వు క్షమిస్తావని విన్నా. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభువా, ఈ రాత్రి నీ పాదాల దగ్గర నా పాపమును ఒప్పుకొనుచున్నా. యేసు ప్రభువా, నేను పాపిని క్షమించమని వేడుకోవు. ప్రభు క్షమిస్తాడు, ప్రభు రక్షిస్తాడు, ప్రభు విడిపిస్తాడు. ఒక నిమిషము సమయం ఇస్తున్నాము. ప్రభు నీతో మాట్లాడితే, దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు నిన్ను సంధిస్తే, నీ జీవితం, నీ చరిత్ర నీకు తెలియచేస్తుంటే, చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నన్ను విడిపించమని ప్రార్థన చేసుకో. అలా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు, విడిపించమని హృదయంలో ప్రార్థన చేసుకుని యేసు ప్రభువును నమ్ముకొని హృదయంలో ఆశ ప్రేరేపణ ఉన్నవారు, ఈ రాత్రి నేను ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలని హృదయంలో ప్రేరేపణ కోరుకున్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి.
ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం. ఎవరైనా ఉన్నారా? అమ్మా, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? మేము ఎవరిని బలవంతం చేయం. చెప్పి రమ్మన్నాడు ప్రభు, చెప్పిపోతున్నాం. ఆఖరిగా అడుగుతున్నాం, ఈ రాత్రి నేనేసు ప్రభువుని నమ్ముకుంటా. నన్ను విడిపించే ప్రభువు నాకు ఉన్నాడు. నాకు రక్షకుడు కావాలి. నేను నమ్ముకుంటా. నాకు రక్షణ కావాలి. హృదయంలో ప్రేరేపణ ఉంటే మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. పురుషులైనా స్త్రీలైనా ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం. ప్రార్థన చేసుకుందామని. మహిమగల మా తండ్రి, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరో దాస్యము నుండి విడిపించడానికి దిగి వచ్చిన క్రీస్తు ప్రభువా, ఈ పాప దాస్యం నుండి ఈ పాపిని విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితమే దిగి వచ్చావు. ఈ పాపి కొరకు ప్రాణత్యాగం చేశావు. నీ రక్తమంతా దారపోసావు. నీ ప్రాణమును దారపోసావు. చనిపోయి తిరిగి లేచావు. పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తున్నావు, విడిపిస్తున్నావు, రక్షిస్తున్నావు. నీవలే ప్రేమించేవారెవరు? నీవలే క్షమించేవారెవరు? నీవలే రక్షించేవారెవరు? ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా. నీ సువార్త ప్రకటించబడింది. విన్నవారి హృదయంలో మీ ఆత్మకార్యము జరిగించు తండ్రి. ఈ రాత్రి వారి పడకలమైన మీద అయిన వారితో మాట్లాడండి. మీ ఆత్మ ద్వారా ఒప్పించమని ప్రార్థిస్తున్నాం. రేపటి కూడికలకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రి మీ వాక్య దీవెనతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రకటన ఉంది. ప్రకటన విని అలాగున సెలవు తీసుకుందాం. అయితే ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకుని ఆశ ఉండి చేయి చూపిట కానీ సిగ్గుపడితే, బిడియపడితే, చేయి చూపుపోయినా పర్వాలా, నిజంగా నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు రక్షకుని కావాలి, నాకు విడుదల కావాలి అని హృదయంలో ప్రేరేపణ ఉంటే ముందుకు రండి. చేయి చూపైన ముందుకు రండి. ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేయించి మేము కూడా ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగిస్తాం. 5 నిమిషాల్లో పంపిస్తాం. సోదరుడా, సోదరి, అయ్యా, అమ్మ, యేసు ప్రభువుని నమ్ముకోకుండా వెళ్ళొద్దు. యేసు ప్రభువుని నమ్ముకోకుండా వెళ్ళొద్దు. ముందుకు రండి. మంచిది. రేపు 10 గంటలకు కార్యక్రమం ఆరంభమవుతుంది. మీరు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంది. మీరు ఇంటి వద్ద సిద్ధపడి పెందలకాడ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని 10 గంటలకు ఇక్కడ కూర్చున్నట్లయితే మరి కార్యక్రమాన్ని మనం ఆరంభం చేసుకుందాం. నేను చెప్పాను కదా, రాలేని వారికి కోసం లైవ్ లింక్ కూడా నేను పెడుతూ ఉంటున్నాను. దయచేసి గ్రూప్లో పెట్టాను. అవి చూసి మీ బంధువులకు, మరి రాలేని మన ప్రియులను ఈ కార్యక్రమాన్ని చూపించాలని ప్రభునామములో మనవి చేస్తున్నాం. అందరికీ ప్రేమవందనాలు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అవి తీసుకొని మరి రాత్రి మంచి సెలవు తీసుకున్నాం. ఎవరో చేయెత్తినట్లున్నారు, వారు ముందుకు వచ్చినట్లయితే వారి చేత తీర్మానం చేయించడానికి దైవదాసులు సిద్ధంగా ఉన్నారు. మిగిలిన వారు సెలవు తీసుకోవచ్చు. వందనాలు. అందరికీ వందనాలు. ప్రభువుని నమ్ముకోవాలని ఆశ కలిగిన వారు ముందుకు రండి.